అందరికీ నమస్కారం. నేను ఎవరిస్తా సీజన్ 2 పార్ట్ 79. సౌమ్య హితేష్ను చూసి మనసులో అనుకుంటుంది, నీతో నా పెళ్ళి, నా మీద నీ ప్రేమ అనే కళ తీరకపోవడానికి కారణం అదే. దాని మీద నీకున్న ప్రేమే అని అనిపించిన మరుక్షణం అది నీ లైఫ్లో లేకుండా చేయాలి, దాన్ని చంపేయాలి అనుకున్నాను. కానీ అలా చేస్తే నువ్వు దాని జ్ఞాపకాల్లో బతికేస్తావు. బట్ నన్ను పెళ్లి చేసుకుంటావు అనే నమ్మకం నాకు లేదు. అందుకే నీకు దాని మీద అసహ్యం కలిగేలా, నువ్వు దాన్ని ద్వేషించేలా చేయాలనుకున్నాను. ఆర్యన్ అడ్డం పెట్టుకుని అనుకున్నది చేయగలిగాను అని తనలో తాను నవ్వుకుని, నువ్వు ఇలా అయిపోతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాని మీద ప్రేమ ఇలా నిన్ను నువ్వు నాశనం చేసుకునేలా చేస్తుంది అనుకోలేదు. నిన్ను మార్చుకుని నీ ప్రేమని నా మీద చూపించేలా చేసుకునే మంచి అవకాశం ఇదే. అదేంటో నువ్వేం చేసినా నాకు నచ్చుతుంది హితు. ఎందుకంటే ఇప్పుడు నేను నిన్ను చేరుకునే మార్గం చూపించావు అనుకుంటూ ఆనందపడుతూ ఉంటుంది. ఇంతలో మహేంద్ర గారు లోపలికి వచ్చి, మధు తనేంటి ఇక్కడ అని అడుగుతారు కోపంగా. సౌమ్య ఆ మాట విని పైకి లేచి నిలబడి చూస్తుంటే, మధుర గారు, చెప్పాను కదా మహి, నా కొడుకు జీవితంలోకి ఒక అమ్మాయిని తీసుకొస్తాను అని, అది తనే అంటారు. మహేంద్ర గారు, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమయ్యే చేస్తున్నావా మధు? తన వల్ల, తన ఫ్యామిలీ వల్ల మనకు జరిగిన నష్టం చాలు. ముందు ఆ అమ్మాయిని ఇక్కడి నుండి వెళ్ళమని చెప్పు అంటారు సీరియస్గా. మధుర గారు, నాకు కావాల్సింది నా కొడుకు ముందులా నార్మల్ అవ్వడం. దానికోసం నేను ఏమైనా చేస్తాను మహి అని సౌమ్య వైపు తిరిగి, సౌమ్య, నా కొడుకును పెళ్లి చేసుకుని వాడిని నీకు నచ్చినట్లు మార్చుకుని మళ్ళీ ముందులా ఉండేలా చేస్తావా అని అడుగుతారు. సౌమ్య ఆశ్చర్యంగా చూస్తుంటే మహేంద్ర గారు, మధు ఇది కరెక్ట్ కాదు. కన్నా విషయంలో నువ్వేం చేసినా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పాను, కానీ ఇది మాత్రం వద్దు అంటుంటే మధుర గారు, ఇదే కరెక్ట్ మహి, వాడికి ఇప్పుడు కావాల్సింది ప్రేమ అని అంటారు. మహేంద్ర గారు, నిజమే, వాడికి కావాల్సింది ప్రేమనే, కానీ వాడు కోరుకుంటుంది చతుర ప్రేమని. అది అర్థం చేసుకుండా నువ్వు ఇలా పిచ్చి పిచ్చి పనులు చేసి వాడికి ఇంకా కోపం తెప్పించుకు, నొప్పించకు అంటారు కోపంగా. మధుర గారు, నువ్వు అనుకుంటున్నట్లు ఏమీ జరగదు మహి. సౌమ్యని తను చూపించే ప్రేమని కన్నా చూస్తే మనసు మార్చుకుంటాడు. కావాలంటే చూడండి అని మహేంద్ర గారు మాట్లాడేలోపే సౌమ్య వైపు తిరిగి, సౌమ్య, నీకు మా కన్నాని పెళ్లి చేసుకోవటం ఇష్టమైతే ఈ రోజు నుండి మా ఇంట్లోనే ఉంటావు. బాగా ఆలోచించు. మా ఇంటికి అయితే మీ ఇంటికి వెళ్ళి నీ లగేజ్ తెచ్చుకో అని చెప్పి మహేంద్ర గారితో, నేను గుడికి వెళ్ళి కన్నా పేరు మీద పూజ చేయించుకుని వస్తాను మహి అని చెప్పి, బాగా ఆలోచించే నిర్ణయం తీసుకో సౌమ్య. నీకు కన్నా అంటే ఎంత ప్రేమనో నాకు అర్థమయ్యింది. నీ మీద నమ్మకంతో నేను నిన్ను రమ్మన్నాను, అంతేకాని ఇందులో బలవంతం ఏమీ లేదు అని చెప్పి గుడికి వెళ్తారు. శ్రీనిక బయటికి రాగానే కారు తీద్దామని దాని వరకు వెళ్ళి, అది శివ ఇచ్చాడని గుర్తుకు రాగానే ఆ కారు టైర్ మీద ఒక తన్ను తన్ని తన బర్త్డేకి ఆద్విక్ ఇచ్చిన బైక్, అదే స్కూటీ అండి, తీసుకుని వెళ్తుంది. డ్రైవ్ చేస్తుందే కానీ శివ మీద కోపం కన్నీళ్ళలో కారుతుంటే రోడ్డు మసకగా కనిపిస్తుంటే తన వల్ల కాక బైక్ సైడ్కి ఆపేస్తుంది. ఆ బైక్ మీద తలపెట్టి గట్టిగా ఏడ్చేస్తుంది. ఇంతలో ఎవరో ఇద్దరు అబ్బాయిలు తన ముందర ఆపి, ఏంటి బేబీ, వస్తానన్నాడని రాలేదా? వస్తానన్నవాడు రాలేదని ఫీల్ అవుతున్నావా? మాతో వస్తావా? ఒకరు కాదు ఇద్దరు ఉన్నామని హిందీలో అనగానే శ్రీనిక తలెత్తి వాళ్ళ వైపు కోపంగా చూసి పక్కనే ఉన్న పెద్ద కర్ర తీసుకుని ఇద్దరిని ఆపకుండా వెంటపడి మరీ కొడుతుంది. శివ మీద కోపాన్ని వాళ్ళ మీద తీర్చుకున్నాక మనసు చాలా తేలిగ్గా అనిపించి వెళ్ళి బైక్ మీద కూర్చుంటుంది. మనసుకు ఊరట కలిగినప్పుడు ప్రశాంతత అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలా మనసు తేలికైనప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రతీదీ స్పష్టంగా తెలుస్తుంది. అందుకే తనకు కూడా చిన్నగా అలల శబ్దం వినగానే కొద్ది దూరంలో ఉన్న సముద్రం దగ్గరకు వెళ్ళి బైక్ పార్క్ చేసి వచ్చి సముద్రము అల్లరిని వింటూ వచ్చే అలల ఆటని చూస్తూ ఎంతసేపు కూర్చుందో తనకే తెలియకుండా కూర్చుంటుంది. సముద్రం అన్నా, నీళ్ళన్నా, అలలన్నా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అలానే పర్ణకు కూడా చాలా ఇష్టం అనేది గుర్తుకు రాగానే తను ఇంట్లో పర్ణ మీద అరిచేసింది తను ఏడవటం కళ్ళ ముందు కదలగానే బాధగా అనిపించి, సారీ సోను, మీ నాన్న మీద కోపం నీ మీద చూపించాను, ఇంకెప్పుడు ఇలా చెయ్యనురా, అమ్మను అర్థం చేసుకుంటావు కదూ, లవ్ యూరా అని పర్ణ కోసం ఇంటికి వెళ్ళాలని లేస్తుండగా తన భుజం మీద పడిన చేతితో ఆగి వెనక తిరిగి చూస్తుంది.
అజయ్ భోజనం చేసి ఒకసారి మను రూమ్ దగ్గరికి వెళ్ళి చిన్నగా తడతాడు. అటు సైడ్ నుండి ఎలాంటి అలికిడి లేకపోవడంతో తను నిద్రపోయిందని అర్థమయ్యి తన రూమ్కి వెళ్ళిపోతాడు. బెడ్ మీద పడుకుని ఎందుకు నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నేను ఎక్కువ ఎవరితో కలవలేను, సరిగా మాట్లాడలేను అనే విషయం తెలిసినా వాళ్ళు కూడా నన్ను ఎందుకు తప్పుపడుతున్నారు, నా అనుకున్న వాళ్ళే నన్ను దూరం పెడుతున్నారు. అంతేకాని అంత కాని పని నేనేం చేశాను? నాకే తెలియకుండా మనుని ఇష్టపడ్డాను. తన కోసం తన వెంట తోడుగా నిలబడ్డాను, ధైర్యం ఇచ్చాను. అదెందుకు ఎవరో అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు? తనని ఇష్టపడిన వ్యక్తిగా తన పరిస్థితి ఏంటో బాగా తెలిసిన మనిషిగా నేను తనతో ఉండి జాగ్రత్తగా చూసుకోవాలనుకోవటం తప్ప అనుకుంటూ మనుని తను ఎప్పుడు చూసింది గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. శివాంశు ఇంటికి వెళ్ళగానే వేద్ నవ్వుతూ ఎదురొచ్చి నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నా, అంతలోనే నువ్వే వచ్చావు అన్నయ్య అనగానే శివాంశు చెప్పరా, భోజనం చేసావా, టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతాడు. వేద్ నవ్వి 10 నిమిషాలు లేట్ అయినా అమ్మ వదిలేస్తుందా అన్నయ్య, టైం అంటే టైం అమ్మది అంటాడు. శివాంశు నవ్వి సరే 5 మినిట్స్ వేద్, ఫ్రెష్ అయ్యి వస్తాను, కూర్చుని మాట్లాడుకుందాం అంటాడు. వేదు సరే అన్నయ్య అనగానే శివాంశు తన రూమ్కి వెళ్ళి పర్ణకు కాల్ చేస్తాడు. పర్ణ కాల్ లిఫ్ట్ చేయగానే శివాంశు పిజ్జా వచ్చిందా చిట్టి తల్లి, తిన్నావా అని అడగగానే పర్ణ నో నాన్న నేను తినను, ఈ టైంలో జంక్ ఫుడ్ తినకూడదు, హెల్త్ నాట్ గుడ్ అని మా అమ్మ చెప్పింది, అందుకే ఆమ్లెట్ తింటున్నా అంటుంది. శివాంశు మరి మా అమ్మ మీద అలిగేందుకు నాకు కంప్లైంట్ చేసావు, తప్పు కదా, మా అమ్మ ఫీల్ అవుతుంది కదా ఇలా చేస్తే, మా అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం, తను ఏం చెప్పినా ఏం చేసినా నీకోసమే బంగారు తల్లి అంటాడు. పర్ణ మా అమ్మ గుడ్ గర్ల్ నాన్న, మా అమ్మ ఎప్పుడు ఏం అడిగినా నో అనకుండా ఇస్తుంది, ఈ డే మూడ్ బాగాలే మా అమ్మది, అందుకే బయటకు వెళ్ళిపోయింది అంటుంది. శివాంశు మనసులో ఈ టైంలో బయటకు ఎక్కడికి వెళ్ళింది, అది కూడా పర్ణను వదిలేసి, అలా వెళ్ళదే అనుకుంటూ ఉండగా కళ్యాణి గారు కిచెన్లో నుండి పర్ణ దగ్గరకు వస్తూ పర్ణ ఆమ్లెట్ తినేసావు కదా, కొంచెం పెరుగన్నం తింటావా తల్లి అని అడగడం వినిపించి శివాంశు అమ్మమ్మ వచ్చిందా చిట్టి తల్లి అని అడుగుతాడు. పర్ణ నాన్న అమ్మమ్మ తాత ఇద్దరు వచ్చారు, నాకు అమ్మమ్మనే ఆమ్లెట్ వేసిందని చెప్తుంది. కళ్యాణి గారు ఎవరితో మాట్లాడుతున్నావు పర్ణ అని అడుగుతారు. పర్ణ డాడీ అమ్మమ్మ నేను పిజ్జా తినలే, నేను గుడ్ గర్ల్ అని చెప్తున్నా అని ముద్దుగా చెప్తుంటే శివాంశు సరే నువ్వు కర్డ్ రైస్ తిని బతుకో, మా అమ్మ రాగానే నాకు ఒకసారి కాల్ చేయమని చెప్పు ఓకేనా అంటాడు. పర్ణ ఓకే నాన్న బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసి టీవీలో పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తుంటే కళ్యాణి గారు తనకి పెరుగన్నం తినిపిస్తూ ఉంటారు. శివాంశు కాల్ పెట్టేసి ఈ టైంలో ఒంటరిగా ఎక్కడికి వెళ్ళింది, నా మీద కోపాన్ని ఆ సముద్రం మీద చూపిద్దామని వెళ్ళిందేమో మేడం గారు, ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగానే ఉంటుందనుకో, కాకపోతే నా మీద కోపంలో ఎవరిని వాయిస్తుందో ఏంటో అంటుండగానే అక్కడ శ్రీనిక తనను అల్లరి చేసిన వాళ్ళని కుమ్ముతుంది. శివాంశు అయినా నా మీద కోపాన్ని నా కూతురి మీద చూపిస్తే కామ్గా ఉంటానా ఏంటి, దీనికి ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం పోలేదు, ఎప్పటికి చేంజ్ చేసుకుంటుందో ఏంటో, ఇది మాత్రం ఏమైనా చేయొచ్చు కానీ నా కూతురు చేయకూడదు, అయినా దీన్ని కాదు వీళ్ళ అమ్మని అనాలి, ఇంత గారంగా పెంచినందుకు, ఇదే ఇలా పెరిగింది, మళ్ళీ నా కూతురు గారం అంటుంది అని తల కొట్టుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.